ఇంకోటి చెప్పాలన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరిగింది. అవును, అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఇది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది ఏంటండి ఆ మ్యాజిక్. నిన్న నాకు మాట రావట్లేదు. అంత ఒక సంతోషం కలిగిన ఒక మ్యాజిక్ మొమెంట్ అండి అది. ఎగ్జాక్ట్. ఎందుకు చెప్పంటారా, రామ్ చరణ్ గారి గురించి 10 నిమిషాలు మాట్లాడితే మీ గురించి 20 నిమిషాలు మాట్లాడారు. అవును, చూసి రాసూర్య కౌలుసుకుందామన్నారు కదా. ఓ మై గాడ్. మీరు ఆ స్టిల్ చూడండి. ఆ స్టిల్లో నా ఫేస్లో ఉన్న హ్యాపీనెస్, ఆయన ఫేస్లో ఉన్న కన్విక్షను, అది లవ్, నాట్ కన్విక్షన్, ఆయన ఫేస్లో ఉన్న లవ్ అక్కడే తెలిసిపోతుంది. అది మాటలో చెప్పడం కుదరదు, మాటలో డ్రైవ్ చేయడం కుదరదు ఆ హ్యాపీనెస్ని. అది ఆ ఫేస్ రియాక్షన్ చూస్తేనే అన్నీ తెలిసిపోతుంది. ఒకటి చెప్పాలి, దేవుడికి ధన్యవాదాలు చెప్పాలి. ఇలాంటి ఒక స్నేహితుడిని నాకు పరిచయం చేసినందుకు. నాకు తమిళనాడులో ఎంజిఆర్ అని ఒక పెద్ద సీఎం, ఆయన యాక్టర్ కమ్ సీఎం. ఆయనకి ఆ పబ్లిక్కు ఉన్న కనెక్షన్ ఉంది కదా. ఆయన ఇలా సార్లాగే కష్టపడి ముందుకు వచ్చిన వ్యక్తి. ఆయన జనాల మీద అంత ప్రేమ ఆయనకి, జనాలకు మంచి చేయాల్సిన ఇది ఉంది. సో ఆ సేమ్ ఎనర్జీనే నేను అప్పుడు చిన్నపిల్లడు, అప్పుడు 3 years 4 years ఉన్నప్పుడు విన్న స్టోరీ. అది చూసినది కూడా కాదు. ఎంజిఆర్ ఈ పక్కన ఊరికి వచ్చారు, జనాలు అలా వచ్చారు, జనాలు అలా రియాక్ట్ అయ్యారన్నది చిన్నప్పుడు విన్నాను. ఇప్పుడు ఖుషీలో చూసిన నా పవర్ స్టారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా, ఒక లీడర్గా పబ్లిక్లో ఎంత కనెక్షన్ చూసినప్పుడు పేరానందం కలిగింది లోపల. చూసాం చాలా. ఆయన మాటకి జనాలు, సార్ నేను మాట్లాడుతున్నాను, అది సైడ్ టీన్ షర్ట్ అని తగిలింది, నేను స్పీచ్లో ఆఫ్ అయ్యాను తెలుసా. అదే నేను ఎన్నో మాట్లాడుతుంటే తడా ఒరే సౌండ్. బట్ కానీ ఆయన మాట్లాడినప్పుడు అందరూ అది ఒక జెన్యున్ కనెక్షన్ ఒకటి ఫీల్ అవుతుంది సార్. ఆ ఎంటైర్ ఆర్ట్ ఆల్మోస్ట్ 2 lakhs 3 lakhs పీపుల్, బయట 1 lakh పీపుల్, అది ఎంత ప్రేమతో ఎంత కనెక్షన్ ఉందంటే. ఆయన కూడా మాట్లాడినప్పుడు రామ్ చరణ్ గారి గురించి ఏం మాట్లాడారో అదే ప్రేమనే అందరికీ చూపించారు. ఎగ్జాక్ట్లీ. అది ఆయన ఏంటంటే రామ్ చరణ్ గారి గురించి ఆయన చెప్పిన ఒక్కొక్క మాట నా అన్న కొడుకు అని కాదు, అది ఉన్నా కూడా రామ్ చరణ్ గారు ఎంత సిన్సియర్ యాక్టర్ అని, ఆయన ఆ కమిట్మెంట్కి ఎలా నిలబడుతారన్న క్వాలిటీ చూసి ఎక్కువ మాట్లాడారే కానీ అన్న కొడుకు అని మాట్లాడలేదు. గమనించదు. అది రాదు బాబుకి, అది రాదు. అలాంటి ఇక్కడ ఫీల్ అవ్వలేదంటే అది అన్న కొడుకు అయినా సరే, ఎవరి కొడుకు అయినా సరే మంచి మాట రాదు బయట. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈస్, చరణ్ గారు గురించి ఎంత ఆనందం కలిగిందంటే అది చరణ్ గారు అన్న కొడుకున్నది కాబట్టి మాత్రం కాదు. జాబ్ మీద మీరు ఆయన కొనుక్కోవాలంటే ఆయన కొనుక్కోవడం కష్టం. ఆయన కొనుక్కోవాలంటే ఒకటే చేయాలి, మీ పనిని మీరు సిన్సియర్గా చేసి జెన్యూన్గా బతికితే ఆయన గుండెల్లో చోట ఉంది అంతే. 100% కదా. ఎగ్జాక్ట్లీ అంతే వ్యక్తి. మీరు కళ్యాణ్ గారు మనసులో బాగా గమనించి ఆయన మనసులో మాట చెప్పారు. ఆయన కూడా మిమ్మల్ని 20 years బ్యాకే గుర్తించారు, మీలో నటుడు ఉన్నాడని స్టేజ్ మీద చెప్పారు. అది కూడా ఎగ్జాక్ట్ గా. అప్పటి నుంచి సూర్యకి చాలా యాక్టింగ్ అంటే ఇష్టం, డైరెక్టర్ అంటే ఇష్టం లేదు. ఇప్పుడే డైరెక్టర్ చేస్తున్నాడు, లేదు యాక్టర్ అంటున్నాడు. అయ్యో, నిన్న జరిగిన రాజమండ్రి ఈవెంట్ లైఫ్లో గుండెల్లో మైండ్లో ఫిక్స్ అయిపోయిందండి. అంత జనాలు కూడా అది నేను కౌలు వచ్చినప్పుడు అది రియాక్ట్ చేసిన విధం. సో అందరూ ఆ ప్రేమని ఆయన నన్ను కౌలు ఇచ్చుకున్నది మొత్తం ఆంధ్రప్రదేశ్ కౌలు ఇచ్చుకున్నట్టు. ఎగ్జాక్ట్లీ. గేమ్ చేంజర్ ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ఎలక్షన్. అదే నేను చెప్పాను.
ఫీల్డ్లో పవన్ గారు ఏం చేస్తున్నారో అది ఉంది రామ్నందన్ గారు ఇక్కడ రామ్ చరణ్ గారు ఆన్ స్క్రీన్ చేస్తున్నారు. అలాంటి ఇది అలాంటి ఇన్సిడెంట్స్ ఉంది. అదే బోట్లో వెళ్ళి చేశారు కదా, అలాంటి ఇన్సిడెంట్స్ అన్ని యాక్చువల్గా ఒకే ఒక్క సినిమా వచ్చినప్పుడు పోలిక అప్పుడు ఎలక్షన్ అప్పుడు పోల్చే అది కొంచెం కనెక్షన్ ఉంది. జెన్యూన్ థాట్స్ ఎక్కడ ఉంటే అక్కడ సింక్ అయిపోతుంది.